నాకు తెలిసిన ఒక అతని భార్య ఇల్లీగల్ ఎఫైర్ మెయింటైన్ చేయడం మొదలుపెట్టింది. ఇల్లీగల్ ఎఫైర్ మెయింటైన్ చేస్తున్నట్టుగా తన భర్తకు తెలిసింది. తెలిసి గొడవ జరిగింది. గొడవ జరిగిన తర్వాత వాళ్ళ ఆవిడ ఇంటికి వెళ్ళిపోయింది. వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళిపోయింది. సడన్గా ఒకరోజు వాళ్ళ ఊరికి సంబంధించిన ఒక వ్యక్తి నాకు కనబడడం జరిగింది. అప్పుడు నేను అడిగాను, ఎలా ఉంటున్నారు, ఇప్పుడు బాగానే ఉంటున్నారా అన్నప్పుడు, ఆ అమ్మాయి వాళ్ళ అమ్మోళ్ళ ఊరు వెళ్ళిపోయిందండి. వెళ్ళిపోయిన ఆమె ఇప్పుడు భర్త మారితేనే వస్తానంటుంది అని అంటుందంట ఆమె. ఇది నాకు నవ్వు వచ్చింది. ఇంతవరకు చేసిందంతా ఆమె ఇల్లీగల్ ఎఫైర్ మెయింటైన్ చేయడం కావచ్చు, ఫోన్లు మాట్లాడడం, ఇటన్నీ చేసింది. కానీ ఇప్పుడు ఏమంటుంది, భర్త మారాలంట. ఇప్పుడు భర్త ఏ రకంగా మారాలి అంటే, ఏ చెత్త పని చేసినా, ఏ దరిద్రపు పని చేసినా భర్త ఏమనకూడదు. అప్పుడు ఆ భర్త మంచివాడు, ఆ భర్త మారు మనసున్నవాడు అనేది ఆమె ఉద్దేశం కదండి. సారీ, భార్యలు భర్తలకు లోబడి ఉండాలి అని దేవుని వాక్యం అంటుంది. కానీ ఇక్కడ భార్యలకే భర్తలు లోబడే పరిస్థితి వస్తుంది. నువ్వు ఇలా ఉంటేనే నేను నీతో ఉంటాను, నువ్వు ఇలా మాట్లాడితేనే నేను నీతో ఉంటాను అంటే ఏంటంటే డామినేషన్. భర్తని డామినేషన్ చేసే భార్య క్రైస్తవులలో ఉండొచ్చు అంటారా? అసలు క్రైస్తవ్యంలో ఆ రకమైన పద్ధతి ఉందంటారా? భర్తలకి భార్యలు లోబడి ఉండాలి. ఏ రకంగా లోబడి ఉండడం అంటే ఏంటి? ఒక అధికారికి మనం ఎలా లోబడి ఉంటాం? మనం ఎలా గౌరవిస్తాం? భర్తకు గౌరవించాలి, భర్తను ప్రేమించాలి, భర్తను మనం అర్థం చేసుకోవాలి. భర్త డ్యూటీకి వెళ్ళి వచ్చిన తర్వాత తనకు ఏం మనం ఇవ్వాలో, మనం ఏం చెయ్యాలో ఆ సర్వీస్ని మనం అందించాలి. నువ్వు వడ్డించుకొని తిను, నువ్వు వండుకొని తిను, నువ్వు గిన్నెలు తోము, ఈ వ్యవహారాలన్నీ చేయటం వలన భర్తకు మనం గౌరవిస్తున్నామా, భర్తకు మనం లోబడుతున్నామా ఒకసారి ఆలోచించాలి. అసలు కుటుంబము కట్టబడడానికి, కుటుంబం బాగవటానికి 90% స్త్రీయే పాత్ర ఎక్కువ ఉంటుంది. ఇటు పిల్లల విషయంలో కానీ, అటు భర్త విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ. కుటుంబం క్షేమంగా ముందుకు నడవాలి అంటే భార్య చాలా గొప్ప పాత్ర పోషించాల్సిన అవసరం ఉంది. ఈ రోజుల్లో చదువుకున్న ఆడవాళ్ళు కూడా పిచ్చిగా ప్రవర్తిస్తున్నారు, బుర్ర లేని విధంగా ప్రవర్తిస్తున్నారు. అదే బాధ అనిపిస్తూ ఉంటుంది. ఎంతో కొంత చదువుకున్నాం, ఎన్నో కుటుంబాలను మనం చూస్తున్నాం, కుటుంబ పరిస్థితులను మనం చూస్తున్నాం. కనీసం మనం అర్థం చేసుకోవాలి, ఆలోచించాలి. ఓ, ఇట్లా నష్టం జరిగింది ఆ కుటుంబంలో, కారణం ఏంటి? స్త్రీయే సరిగా లేక నష్టం జరిగింది. కాబట్టి మనం తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మనం ఆ విధంగా ఉండకూడదని, మినిమం నాలెడ్జ్ అనేది లేకుండా ఉంటే ఎలా అండి? అసలు నాకు అర్థం కాదు. క్రైస్తవులుగా అసలు దేవుని వాక్యం ఖరాఖండిగా అంటుంది, భర్తలకి భార్యలు విధేయత చూపాలి, లోబడాలి అని. మరి ఏ కుటుంబంలో చూస్తున్నాం భర్తలకు లోబడే వ్యక్తులు ఉన్నారు? 100కి 1 ఎక్కడో ఒకరిద్దరు కనబడుతూ ఉన్నారు. కాబట్టి భర్తకు మీరు లోబడినంత కాలం మీ బ్రతకంతా అల్లకల్లోలంగా ఉంటుంది. భర్తకు మీరు లోబడినంత కాలం, భర్తకి గౌరవించినంత కాలం, భర్తకు పట్టించుకోలేనంత కాలం మీ బ్రతకంతా భ్రష్టత్వంలో ఉన్నట్టుగా ఉంటుంది. దయచేసి ఇది అందరు స్త్రీలు అర్థం చేసుకోవాలని ప్రేమపూర్వకంగా మనవి చేస్తూ